హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి కాంజుగేషన్ సంబంధించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్లాస్ మనకి ఎంసెట్ నీట్ సంబంధించి పార్ట్ 3 వీడియో అండి. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో మీకు మన రాజా స్టడీస్ ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకు ఎంసెట్ నీట్ క్లాసెస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్లాసెస్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో మీకు అప్లోడ్ చేయబడుతున్నాయి అన్నమాట. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు థర్డ్ వీడియో అండి. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి కాంజుగేషన్, ఓకేనా. సో కార్బన్ సంబంధించి కాంజుగేషన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఆరోమాటిక్, ఓకేనా, ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఏవి, యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఏవి, నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఏవి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఎవరైనా స్టూడెంట్స్ నోట్స్ రాసుకోగలిగితే మీరు నోట్స్ కూడా రాసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ కాంజుగేషన్, ఓకేనా. సో డీలోకలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్. సో ఇక్కడ కాంజుగేషన్ అంటే ఏం లేదండి. సో ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో కార్బన్ మధ్య సింగిల్ బాండ్, సో డబుల్ బాండ్ ఉంటుంది. సో కొన్నిట్లో మనకు ట్రిపుల్ బాండ్ కనిపిస్తుంది, ఓకేనా. సో వీటిని మనం ఆల్కేన్స్ అంటాం, ఆల్కేన్స్, ఓకేనా. వీటిని మనం ఆల్కీన్స్ అంటాం, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్కైన్స్. సో ఇది మనకు లాస్ట్ క్లాస్లో మనకు అలా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఇక్కడ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్స్ అంటా ఉన్నాం కదా, డబుల్ బాండ్ ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఆల్కైన్స్. సో ఇక్కడ మనకి ఆల్కీన్స్ అన్నిట్లో కూడా కార్బన్ అనేది sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. ఇది మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోవచ్చు. ఏంటంటే ఆల్కీన్స్లో కార్బన్ విచ్ హైబ్రిడైజేషన్ అంటే sp2 హైబ్రిడైజేషన్. ఒక అర్థమవుతుందా? అంటే డబుల్ బాండ్ ఉంటే ఆ కార్బన్ అనేది sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనకు టూ కార్బన్స్ ఉన్నాయి కదా, ఇది sp2 హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఆల్కైన్స్ తీసుకుంటే అంటే కార్బన్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటే ఇప్పుడు ఈ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ రెండు అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు sp హైబ్రిడైజేషన్, ఇది మనకు sp హైబ్రిడైజేషన్. సో డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి, ఓకేనా. సో ఇక్కడికి వచ్చినట్లయితే మనకు ఆల్కేన్స్ తీసుకుంటే ఇక్కడ మనకు sp3 హైబ్రిడైజేషన్, ఓకేనా. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఒక ట్రిక్ ఏంటంటే, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, అంటే ఆల్కీన్స్లో డబుల్ బాండ్ ఉంటుంది కదా, రెండు బాండ్లు ఉంటాయి కాబట్టి టూ బాండ్స్ ఉంటాయి కాబట్టి sp2 అని గుర్తుపెట్టుకోండి, ఓకే. జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే అనమాట, ఓకేనా. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఓకేనా. సో ఇక్కడ మనం ఆల్కైన్స్ తీసుకుంటే మూడు బాండ్లు ఉన్నాయి కదా, ఓకేనా. సో మూడు బాండ్లు ఉంటే sp హైబ్రిడైజేషన్, ఓకేనా. సింగిల్ బాండ్ ఉంటే sp3, ఓకేనా. ఇది రివర్స్ అన్నట్లు, అంటే ట్రిపుల్ బాండ్ ఉంటే sp అంటాం, సింగిల్ బాండ్ ఉంటే sp3 అంటాం, డబల్ బాండ్ ఉంటే sp2 అంటాం. అంటే ఈజీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఆల్కేన్స్ అన్నీ కూడా, అంటే ఆల్కేన్స్లో కార్బన్స్ అన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్, ఓకేనా. ఆల్కీన్స్లో కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడైజేషన్, ఆల్కైన్స్లో కార్బన్స్ అన్నీ కూడా sp హైబ్రిడైజేషన్, ఓకేనా. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పడం జరిగింది, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్లయితే డీలోకలైజేషన్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకి డబుల్ బాండ్స్ ఉంటాయి కదా, ఓకేనా. డబుల్ బాండ్స్ అనేవి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బెంజిన్ తీసుకుంటా ఉన్నా. సో బెంజిన్ అనేది డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ బెంజిన్ అనమాట, ఓకేనా. సో ఇది బెంజిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇలా ఆల్టర్నేట్గా డబుల్ బాండ్స్ కనిపిస్తే స్ట్రక్చర్లో ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నా సరే స్ట్రక్చర్లో మనకి ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అంటే డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఓకేనా. ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని మనం డీలోకలైజేషన్ అంటాం, ఓకేనా. దాన్ని మనం సింపుల్గా కాంజుగేషన్ అటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ బాండ్ని ఇక్కడికి మైగ్రేట్ చేయొచ్చు, ఈ బాండ్ని ఇక్కడికి మైగ్రేట్ చేయొచ్చు, ఈ బాండ్ని ఇక్కడికి మైగ్రేట్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ జస్ట్ మనకు డబుల్ బాండ్ యొక్క ప్లేసెస్ అనేవి మారుతాయి అన్నమాట, ఓకేనా. ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్, ఇది కూడా బెంజీనే, ఓకేనా. సో దీన్ని మనం డీలోకలైజేషన్ అంటాం, ఓకేనా. ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్స్ ఉంటే, ఓకేనా, దాన్ని మనం డీలోకలైజేషన్ అంటాం సింపుల్గా, ఓకేనా. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, అర్థమవుతుందా? ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ సింగిల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇది ఆల్టర్నేట్ డబుల్ బాండింగే కదా, ఓకేనా. ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, ఓకే. నెక్స్ట్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ వస్తుంది, ఓకేనా. డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్, ఓకేనా. సో ఇక్కడ మనం ఒకసారి కార్బన్ యొక్క
హైబ్రిడేషన్ చెక్ చేద్దాం. ఓకే, ఇందాక ఇక్కడ చెప్పే కదా, దీన్ని మనం ఒకసారి ఇక్కడ ఫాలో అయినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ. సో 1 2 3 4 ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 కార్బన్స్ ఫస్ట్ కార్బన్ ఏ హైబ్రిడేషన్, సెకండ్ది ఏ హైబ్రిడేషన్, థర్డ్ ఫోర్త్ చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి చెప్పండి sp2 హైబ్రిడేషన్, ఎందుకో డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ కూడా sp2 హైబ్రిడేషనే, థర్డ్ వన్ కూడా sp2 హైబ్రిడేషనే, ఫోర్త్ వన్ కూడా sp2 హైబ్రిడేషనే. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ తీసుకుంటే కార్బన్ డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ ఉంటే ఏంటి sp2 హైబ్రిడేషన్, ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. ఓకేనా, sp2 హైబ్రిడేషన్. ఓకేనా, ఈ కార్బన్కి డబుల్ బాండ్ ఉంది, sp2 హైబ్రిడేషన్, ఇది sp2 హైబ్రిడేషన్. అర్థమవుతుందా? ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇది sp2 హైబ్రిడేషనే, ఇది sp2 హైబ్రిడేషనే, ఇది sp2నే, ఇది sp2, ఎందుకని డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో sp2 మీరు చెక్ చేసుకున్నా కూడా హైబ్రిడేషన్ అదే వస్తుంది. ఓకేనా, sp2 ఇలా గుర్తుపెట్టేసుకోండి. డబుల్ బాండ్ కనబడిందంటే ఆ కార్బన్ అనేది sp2 హైబ్రిడేషన్, సింగిల్ బాండ్ కనబడితే sp3 హైబ్రిడేషన్, ట్రిపుల్ బాండ్ కనబడితే అంటే ఆల్కైన్స్ వస్తే మనకు sp హైబ్రిడేషన్. బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ G అని ఓకే, G మైనస్ G+ ఇలా చూపించాను. ఓకేనా, అక్కడ ఇది రాడికల్ అండి. ఓకేనా, ఇది రాడికల్, ఇది క్యాట్ అయ్యాను, ఇది యాన్ అయ్యాను. ఓకేనా, ప్లస్ ఉంటే క్యాట్ అని అంటాం కదా, ప్లస్ ఉంటే క్యాట్, మైనస్ ఉంటే యాన్ అయ్యాను. ఓకేనా, ఇక్కడ G అంటే ఏంటి అనక ఎనీ హెట్రో యాటమ్. సో ఇక్కడ హెట్రో యాటమ్స్ ఏమేమి తీసుకుంటామంటే నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్. సో వీటిని మనం హెట్రో యాటమ్స్ కింద తీసుకుంటాం అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ G = ఎనీ హెట్రో యాటమ్. ఓకేనా, C అంటే కార్బన్. ఓకేనా, ఇది మనకు తెలుసు కదా, C కనబడితే కార్బన్ అంటాం. ఓకేనా, సో ఇలా అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్గా డీలోకలైజేషన్ అంటే ఏంటంటే ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్స్ కనపడినాయంటే దాన్ని మనం డీలోకలైజేషన్ అంటాం, దాన్ని మనం కాంజుగేషన్ అంటాం. ఓకేనా, సో డీలోకలైజేషన్ కనపడిందంటే ఓకేనా, ఇక్కడ ఇప్పుడు మీరు ఈ బెంజిన్ తీసుకుంటే బెంజిన్లో మనకు డీలోకలైజేషన్ ఉంది కదా. సో బెంజిన్లో డీలోకలైజేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు బెంజిన్లో మొత్తం ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకు? 6 కార్బన్స్ ఉంటాయి. అవునా, 6 కార్బన్స్ ఖచ్చితంగా ఉంటాయి బెంజిన్లో. ఈ 6 కార్బన్స్ కూడా విచ్ హైబ్రిడేషన్ అంటే కనుక ఈ 6 కార్బన్స్ sp2 హైబ్రిడేషన్. ఎందుకని ప్రతి కార్బన్ దగ్గర మనకు డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను సో కార్బన్ 3 4 5 6 కార్బన్స్ ఉన్నాయి కదా. ఈ 6 కార్బన్స్ తీసుకుంటే ఇది sp2నే, sp2. ఓకేనా, 6 కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్. అర్థమవుతుందా? ఓకేనా, సో కాంజుగేషన్ కనబడింది లేదా డీలోకలైజేషన్ ఉంది అంటే ఆ కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి బెంజిన్ అనమాట. సో బెంజిన్లో 6 కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్ కూడా sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా, సో ఇది మనకు కాంజుగేషన్ సంబంధించి. ఓకేనా, చూడండి, సో వెన్ డీలోకలైజేషన్ టేక్స్ ప్లేస్ ఆల్ ఆటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ sp2 హైబ్రిడేషన్. చెప్పే కదా, ఇప్పుడు చెప్పింది అదే ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో డీలోకలైజేషన్ కనపడింది అంటే ఆ కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ తీసుకుందాం. సో క్రైటీరియా ఫర్ ఆరోమాటిసిటీ. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక కాంపౌండ్ అనేది అది ఆరోమాటిక్ కాంపౌండా, నాన్ ఆరోమాటిక్ కాంపౌండా, యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి సో ఒక కాంపౌండ్ అనేది ఆరోమాటిసిటీని ఎగ్జిబిట్ చేయాలి అంటే ఆరోమాటిక్గా అది అంటే కాంపౌండ్ ఆరోమాటిక్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ రూల్స్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ రూల్ వచ్చేసి సైక్లిక్ సిస్టమ్ లేదా రింగ్ స్ట్రక్చర్ ఉండాలి కాంపౌండ్కి. ఇది ఫస్ట్ కండిషన్. చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఒక కాంపౌండ్ అనేది ఆరోమాటికా కాదా అని తెలుసుకోవడం కోసం ఈ పాయింట్స్ మనకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి సైక్లిక్ సిస్టమ్. ఓకేనా, కాంపౌండ్ అనేది సైక్లిక్ ఫామ్లో ఉండాలి లేదా రింగ్ స్ట్రక్చర్ లేదా రింగ్ ఫార్మేషన్లోనే ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ సెకండ్ వన్, సో రింగ్ షుడ్ హ్యావ్ ప్లేనార్. ఓకేనా, సో అది ప్లేనార్ కాంపౌండ్ అయి ఉండాలి, అంటే ఒకే ప్లేన్లో ఉండాలి ఆ కాంపౌండ్ అనేది. ఏ కాంపౌండ్ అయినా సరే ఆర్గానిక్ కాంపౌండ్ ఒకే ప్లేన్లో ఉండాలి. ఫస్ట్ వన్ ఏంటి, సైక్లిక్ సిస్టమ్ అయి ఉండాలి లేదా రింగ్ స్ట్రక్చర్లో ఉండాలన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ కాంపౌండ్ అనేది ప్లేనార్లో ఒకే ప్లేన్లో ఉండాలి. ఓకేనా, చూడండి, ఆల్ ఆటమ్స్ వుడ్ హ్యావ్ sp2 హైబ్రిడేషన్. చెప్పే కదా, sp2 హైబ్రిడేషన్. సో అన్ని కార్బన్ ఆటమ్స్, సో అక్కడ మనం కాంపౌండ్ తీసుకుంటే అక్కడ 2 కార్బన్స్ ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, అండ్ సో ఆన్ ఎన్ని కార్బన్స్ ఉన్నా కూడా ఆ కార్బన్స్ అన్నీ కూడా మనకు sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అంటే వెంపటే మనకు ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా కాంజుగేషన్ ఉండాలి. ఓకేనా, కాంజుగేషన్ లేదా డీలోకలైజేషన్. చెప్పే కదా, డీలోకలైజేషన్ అంటే ఏంటి, ఆల్టర్నేటింగ్ డబుల్ బాండ్స్. కాంజుగేషన్,
సో కంప్లీట్ కాంజుగేషన్ ఆర్ డీలోకలైజేషన్. ఓకేనా. సో కంప్లీట్ కాంజుగేషన్ లేదా డీలోకలైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే మనకు కార్బన్స్ అన్నీ కూడా sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకనేది ఇందాక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా బెంజిన్ తీసుకొని చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, షుడ్ హ్యావ్ హుకెల్స్ రూల్. ఓకేనా. సో ఖచ్చితంగా ఆ కాంపౌండ్ అనేది హుకెల్స్ రూల్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. హుకెల్స్ రూల్ అంటే ఏంటంటే ఏ సైక్లిక్ సిస్టమ్ మస్ట్ కంటైనింగ్ 4n+2 పై ఎలక్ట్రాన్స్ యూజ్డ్ ఇన్ డీలోకలైజేషన్. ఓకేనా. ఇక్కడ హుకెల్స్ రూల్ అంటే ఏంటంటే 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఈ ఫార్ములాని దీన్ని అది సాటిస్ఫై చేయాలి. ఓకేనా. హుకెల్స్ రూల్ని సాటిస్ఫై అవుతే అప్పుడు మనం ఆ కాంపౌండ్ అనేది అరోమాటిక్ కాంపౌండ్ అని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా ఈ 4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 కండిషన్స్ని కాంపౌండ్ అనేది ఫాలో అయితే కనుక దాన్ని మనం ఏమంటామంటే అరోమాటిక్ కాంపౌండ్ అంటాం. ఓకేనా. ఇంక్లూడింగ్ లోన్ పేర్ ఆఫ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇది మనకు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. ఈ 4 పాయింట్స్ అనమాట, ఈ 4 కండిషన్స్ అన్నట్లు. ఓకేనా. సో కాంపౌండ్ అరోమాటిక్ అవునా కాదా తెలుసుకోవడం కోసం 4 ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ కాంపౌండ్ అనేది సైక్లిక్ ఫార్మేషన్లో ఉండాలి లేదా రింగ్ స్ట్రక్చర్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆ కాంపౌండ్ అనేది ప్లేనార్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్, ఆల్ కార్బన్స్ షుడ్ హ్యావ్ sp3 హైబ్రిడేషన్ అంటే కాంజుగేషన్ ఉండాలి, డీలోకలైజేషన్ ఉండాలి. నెక్స్ట్ హుకెల్స్ రూల్ని ఫాలో అవ్వాలి. ఈ 4 కండిషన్స్లో ఏ కండిషన్ని ఫాలో అవ్వకున్నా కూడా అది అరోమాటిక్ కాంపౌండ్ కాదనమాట. ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి 4n+2 పై ఎలక్ట్రాన్స్ అంటున్నాం కదా, 4n+2 పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ n అంటే ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అండ్ సో ఆన్ పై ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో n అంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా. n ఈజ్ ఈక్వల్ టు ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ సంథింగ్. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి. ఓకేనా. సో ఇన్ అదర్ వర్డ్స్ యాన్ అరోమాటిక్ కంటైన్స్ 2 6 10 14 అండ్ సో ఆన్ పై ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో పై ఎలక్ట్రాన్స్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంటూ 2. సో ఇక్కడ చూడండి నేను కొన్ని అక్కడ మీకు 2 కాంపౌండ్స్ ఒక 3 కాంపౌండ్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. చూడండి దిస్ ఈజ్ బెంజిన్. అవునా, ఇది బెంజిన్ అనమాట. సో ఈ బెంజిన్ అనేది బెంజిన్లో మనకి పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ ఎలా తీసుకుంటాం అనేది ఇక్కడ చూడండి. ఓకేనా. సో బెంజిన్లో మొత్తం మనకి ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకే చూడండి 1 2 3. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది 2 3 4 5 6. అర్థమవుతుందా? బెంజిన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా. సో ఇక్కడ 3 × 2 అంటే 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 కదా ఈజ్ ఈక్వల్ టు 6 పై ఎలక్ట్రాన్స్. అర్థమవుతుందా? బెంజిన్లో మొత్తం 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, బాండ్స్ అయితే 3 ఉన్నాయి. పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక బాండ్కి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి పై ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇంటూ 2. ఓకేనా. పై బాండ్స్ ఎన్ని? 3 పై బాండ్స్. పై బాండ్స్ అంటే డబుల్ బాండ్స్ అని అంటే ఇవే అని. ఓకేనా. 1 2 3. ఈ 3 బాండ్స్ని మనం పై బాండ్స్ అంటాం. 3 × 2. ఓకేనా. అంటే ఒక్క బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 6 ఎలక్ట్రాన్స్. చూడండి ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్. ఓకే. సో ఇది అరోమాటిక్ అనమాట. ఓకేనా. అరోమాటిక్. ఓకే. సో దీన్ని మనం ఇంకా పూర్తిగా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి 4n+2 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంది కదా. 4n+2 ఈజ్ ఈక్వల్ టు పై ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకేనా. పై ఎలక్ట్రాన్స్ అని రాస్తాం. ఓకేనా. పై ఎలక్ట్రాన్స్ రాసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ 4n+2 ఈజ్ ఈక్వల్ టు పై ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే. 4n ఈజ్ ఈక్వల్ టు 6 - 2 అంతే కదా. ఈ 2 అక్కడికి వెళ్తే -2 అవుతుంది. ఓకేనా. 4n ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఈజ్ ఈక్వల్ టు 4/4. n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. సో n అనేది పాజిటివ్ ఇంటీజర్లో వస్తే దాన్ని మనం అరోమాటిక్ కాంపౌండ్ అంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇదన్నమాట బెంజిన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సో నాప్థలిన్. సో నాప్థలిన్ తీసుకుంటే సరే అక్కడ బెంజిన్ అనేది మనకు 4 కండిషన్స్ ఉన్నాయి కదా. 4 కండిషన్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈ సైక్లిక్ ఫామే, సైక్లిక్ లేదా రింగ్ స్ట్రక్చర్. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఏం చెప్పాము? ఓకేనా. ప్లేనార్ కాంపౌండ్ అంటే ఈ బెంజిన్ రింగ్లో అన్ని కార్బన్స్ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి, ప్లేనార్ కాంపౌండ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకేంటి? ఆల్ కార్బన్స్ హ్యావింగ్ sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకేనా. మీకు ఇందాక ఆడ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. బెంజిన్లో ఉన్నటువంటి 6 కార్బన్స్ sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హుకెల్స్ రూల్.
ఉకిల్స్ రూల్ అంటే 4n+2 పై ఎలక్ట్రాన్ సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఓకేనా. సో అన్ని కండిషన్స్ ఫాలో అయింది కాబట్టి బెంజిన్ అనేది అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నాప్థలిన్ తీసుకున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్ నాప్థలిన్. సో ఇక్కడ నాప్థలిన్ తీసుకున్నట్లయితే మొత్తం ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 పై బాండ్స్ ఉన్నాయి. చెక్ చేద్దాం కండిషన్స్. ఓకేనా. ఫస్ట్ ఏంటి? సైక్లిక్ ఫామ్లోనే ఉంది. సైక్లిక్ అంటే ఏం లేదు. ఓకేనా. అన్ని సైడ్స్ క్లోజ్ అంటే సైక్లిక్ ఫామ్ అంటాం అంతే. ఓకేనా. సైక్లిక్ ఫామ్. సెకండ్ వన్ వచ్చేసి ప్లేనార్ కాంపౌండ్. ఓకేనా. మ్యాక్సిమం సైక్లిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా ప్లేనార్ని ఎగ్జిబిట్ చేస్తాయి. మ్యాక్సిమం కాంపౌండ్స్ అన్నీ కాదు, కొంతవరకు. ఓకేనా. ప్లేనార్ కాంపౌండ్. నెక్స్ట్ వచ్చేసి sp2 హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా. కార్బన్స్ ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 కార్బన్స్ కూడా sp2 హైబ్రిడేషనే. కావాలంటే చెక్ చేసుకోండి. అంటే ప్రతి కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. sp2 హైబ్రిడేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హుకెల్స్ రూల్ ఎగ్జిబిట్ చేయాలి. చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. సో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 5 × 2 = 10 పై ఎలక్ట్రాన్స్ వస్తుంది. అంతే కదా. ఎలక్ట్రాన్స్ ఎంత? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ 10. ఓకేనా. చూద్దాం ఒకసారి. సో 4n+2 = 10 ఎలక్ట్రాన్స్, 10 పై ఎలక్ట్రాన్స్. ఓకేనా. ఇక్కడ పక్కన రాస్తాను 10 పై ఎలక్ట్రాన్స్. ఓకేనా. 4n = 8. 10 - 2 8. ఓకేనా. n = 8/4. ఓకే. n = 2. అంతే కదా. సో ఎన్ని వాల్యూ 0 1 2 3 అండ్ సో ఆన్ అవి వస్తాయని చెప్పాము ఇక్కడ మనకి అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. సో ఇది మనకి అరోమాటిక్ కాంపౌండ్. నాప్థలిన్ కూడా అరోమాటిక్ కాంపౌండ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సో దీన్ని తీసుకుంటా ఉన్నాం. దీన్ని తీసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ మన కండిషన్స్ చూద్దాం. ఓకేనా. సైక్లిక్ ఫామే. ఓకేనా. సో ప్లేనార్ కాంపౌండ్. నెక్స్ట్ వన్ sp2 హైబ్రిడైజేషనే. ఓకే. సో ఫోర్త్ వన్ హుకెల్స్ రూల్ ఫాలో అవ్వాలి. ఓకేనా. చూస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 4n+2 = 2 పై ఎలక్ట్రాన్స్. ఎందుకని? ఒక బాండే ఉంది. ఒక బాండ్లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 పై ఎలక్ట్రాన్స్. ఓకే. సో అప్పుడు 4n = 0. అంతే కదా. n = 0/4. n = 0 చెప్పే కదా. సో n = 0 1 2 3 అండ్ సో ఆన్. నెంబర్ ఆఫ్ పాజిటివ్ n = పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే. దిస్ కాల్డ్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకే. దిస్ ఈజ్ అరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా. 3 ఎగ్జాంపుల్స్లో మనకు అరోమాటిక్ కాంపౌండ్సే. సో మీకు ఇంకా మనకు ఆంథ్రసిన్ ఉంటుందండి. ఆంథ్రసిన్ కూడా మనకు అరోమాటిక్ కాంపౌండే. ఆంథ్రసిన్ వచ్చేసి ఇది ఆంథ్రసిన్. సో దిస్ ఈజ్ ఆంథ్రసిన్. ఇది కూడా మనకు అరోమాటిక్ కాంపౌండ్. అసలు మీరు చెక్ చేయండి. ఓకేనా. సో ఇది మనకు అరోమాటిక్ కాంపౌండ్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా.